ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యము 126 కీర్తన, యాత్రా కీర్తన 4, 5, 6 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చను. ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీ కృపను పొందుకుంటున్న మా జీవితాల్లో నిన్ను కీర్తిస్తున్నాం. నీ వాక్యం వింటూ మేము బ్రతుకుతున్నాం. ఈ రోజు కూడా మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్యం మాకు జీవనాధారంగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 4, 5, 6 వచనాలు చాలా శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరు. హల్లెలూయా. చూడండి, చెరలో ఉన్నప్పుడు వారి జీవితాలు చాలా దుర్లభంగా గడిపాయి. ఎంతో మంది ఇశ్రాయేలు యూదులు చనిపోయారు. అయితే అందులో శేషంగా చాలా మంది చెరలో ఉన్నారు. కొంతమంది పనులు చేసుకుంటూ బ్రతికారు, కొంతమంది వివిధ దేశాలకు పారిపోయారు. వారికి ఆ గతి ఎందుకు పట్టింది అంటే వారు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. దేవుడు ఎప్పుడు ఊరికినే మనను శ్రమకు అప్పగించడం. మనం అనుకుంటాం ఊరికినే నాకు ఈ కష్టాలు వచ్చినాయి అని. కానీ కష్టాలు, శ్రమలు ఒక్కోసారి మన మీదకి ఎందుకు వస్తాయంటే మనం దేవుని మాట వినకపోవటాన్ని బట్టే సాతానుకి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. అలాగే ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుని మాట వినలేదు. వారి రాజులు దేవుడు చెప్పినట్లుగా దేవుని శాసనములను పాటించకుండా వాళ్ళు దేవుని మీద విరోధముగా ఉండటాన్ని బట్టి, ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించడాన్ని బట్టి, విగ్రహారాధకులుగా మారిపోవటాన్ని బట్టి దేవుడు వారిని బానిసలుగా చెరకు అప్పగించేశాడు. అప్పుడు గత రోజులో చెప్పినట్టుగా కొంతమంది దేవునికి మొరపెట్టారు, మా ప్రజలను విడిపించవాలైనా, ప్రవాహ జలములు పారునట్లుగా మా ప్రజలు విడుదల పొంది రావాలి నాయనా అని ఏడ్చి ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి విడుదలనిచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, కన్నీళ్లతో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోయరు. మన కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లతో మనం విత్తి, ప్రార్థనను విత్తనంగా మనం విత్తితే సంతోషగానాలతో పంటను కోసుకుంటామట. కన్నీటితో ప్రార్థన చేయక కొన్ని సంవత్సరాలు మనం దానియాల కోసం చెప్పుకుంటాం. రోజుకి అతడు ముమ్మారు ప్రార్థన చేశాడు. బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా తను చనిపోయేంత వరకు కూడా ముమ్మారు రోజుకి 3 సార్లు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేసేవాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరుచుకొని యెరూషలేమును చూస్తూ, ఆ దిక్కును చూస్తూ ప్రార్థించేవాడు. ఎందుకు అంటే మాకు విడుదల కావాలి ప్రభువా. అలా కన్నీటితో అతడు ప్రార్థన చేయగా 70 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ ప్రజలందరికీ విడుదల ఇచ్చాడు. అలాగే మనం కూడా కన్నీటితో విత్తితే నిజంగానే దేవుడు ఆనందగానాలతో పంట కొనేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి కొన్ని రోజులకు వారు విడుదల పొంది వారి దేశానికి వెళ్ళి ప్రాకారాలు పాడైపోతే వాటిని కట్టి యెరూషలేమును మరలా బాగు చేసుకొని మరలా వాళ్ళకి రాజ్యాన్ని లేకపోతే ఆ ప్రజలుగా వారు ఉండటానికి దేవుడు కృపను చూపించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన బానిసత్వం ఎప్పుడు అలాగే ఉండిపోదు.
కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. మీ కష్టాలు ఎప్పుడు అలాగే ఉండిపోవు. కన్నీటిలను దేవుడు నాట్యంగా మార్చి సంతోషంతో మీరు మళ్ళా స్తుతి గానాలు చేసే దినాలు దేవుడు ఇస్తాడు. కాబట్టి దుఃఖంతో ఉన్నారా, కష్టంతో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, ఇప్పుడే కన్నీటితో దేవునికి మొరపెట్టండి, కన్నీరు విడవండి, ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదలను దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. పిడికెడు విత్తనము చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకుని వచ్చును. హల్లెలూయా. పిడికెడు విత్తనాలు, నిజమండి, ఇన్ని విత్తనాలు వేస్తే ఎంతో ధాన్యాన్ని కోసుకోవచ్చు. చూసారు, ఎప్పుడైనా వరిని నాటేటప్పుడు లేకపోతే కొన్ని ఎండి పంటలు వేసేటప్పుడు అక్కడక్కడ గ్యాప్లు ఇచ్చి ఆ పంటను విత్తనాలను నాటుతూ ఉంటుంటాం. అయితే ఏంటి, మనం వేసే ఒక విత్తనానికి ఎన్నో దేవుడు ఏమిస్తాడండి, ఫలాలు ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు. కాబట్టి సంతోషముతో లేకపోతే కన్నీటితో విత్తేవాడట సంతోషగానాలతో పంటను కోసుకుంటాడట. పిడికెడు విత్తనాలు మనం విత్తితే విస్తారమైన ధాన్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం చిన్న ప్రార్థనకు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ జీవితంలో కన్నీరు విడిచి కొన్ని దినములు గడిపితే నీ జీవితములు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు నీవు సిగ్గునందవు. తలెత్తుకొని ధైర్యంగా మరలా తిరిగే దినాలు దేవుడు తప్పగా నీకు ఇస్తాడు. ఈ వాక్యం వింటున్న మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. పిడికెడు విత్తనాలు విత్తండి, విస్తారమైన పంటను కోసుకుంటారు. సంతోష గానాలతో మీ పంటను మీరు అనుభవిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృపలు పొందుకుంటూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భావనను దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, చదువులో జ్ఞానమును దేవుడు ఇచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ భావన. గాడ్ బ్లెస్ యూ మా. చంద్రబింబమంతా అందదానవై సూర్యుని అంతా స్వచ్ఛత కలిగిన నిన్ను చూసి స్త్రీలు ధన్యురాలు వందురు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు అని ఆశ్చర్యముందురు. నా పరమ గీత